తిరుమల కొండ పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ సానుభూతి పరులు కొంతమంది భారీ ప్రణాళికను రూపొందించారని ప్రభుత్వానికి సమాచారం అందింది. సొంత మీడియాతో పాటు సోషల్ మీడియా, పేటీఎం, బ్లూ మీడియా బ్యాచ్తో స్కెచ్ వేశారని ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందింది. ప్రతి చిన్న ఘటనను జాతీయ స్థాయి అంశంగా మార్చి వివాదం చేసేందుకు ప్రత్యేక బృందం ఒకటి పనిచేస్తోందని కూడా చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వంలో ఉన్న కొంతమంది దృష్టి సారించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తీసుకునేందుకు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా 6 మరణించడంతో పాటు పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లడమే కాకుండా మృతుల కుటుంబాలకు టీటీడీ నుంచి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించారు. కుటుంబాల్లో ఒకరికి తిరుమలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇచ్చారు. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించి హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని విచారణ అధికారిగా నియమించారు. దీనిపై 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సత్వరమే చర్యలు తీసుకున్నప్పటికీ దీనిపై చిలువలు పలువలుగా సోషల్ మీడియాలో వైసీపీ పోస్టులు పెట్టిందని ప్రభుత్వానికి సమాచారం అందింది. అదేవిధంగా ఇటీవల తిరుమలలో లడ్డూ కౌంటర్లలో బ్యాటరీలో చిన్న ప్రమాదం జరిగితే భారీ ప్రమాదం జరిగిందని తిరుమలలో వరుస ఘటనలు అంటూ పేటీఎం బ్యాచ్ విస్తృతంగా ప్రచారం చేసింది. 10 మందితో ఒక టీంను ఏర్పాటు చేసిన వైసీపీ పెద్దలు టీటీడీతో పాటు ప్రభుత్వంపై విషం చెమ్మడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. న్యూట్రల్స్ పేరుతో తెలంగాణ నుంచి కొంతమంది ప్రతినిధులకు ఈ టీంలో స్థానం కల్పించి మీడియా పేరుతో రచ్చ చేస్తే కేసులు కూడా ఉండబోవనే భరోసా వారికి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా కోసం ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేసి తిరుమలలో ఘోరమంటూ పోస్టులు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీయాలని కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని టీడీపీ నేతలకు కూడా సమాచారం అందింది. తప్పుడు ప్రచారం చేసే టీంలకు ప్రత్యేక ఎలవెన్స్లతో పాటు సౌకర్యాలు కూడా వైసీపీ కల్పించి ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం, అటు టీడీపీ ప్రభుత్వంపై నెగిటివ్ ట్వీట్లను రోజుకొకటి పెట్టాలని వారికి దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. అధికారులను భయపెట్టి సమాచారం తెప్పించుకునేలా ప్లాన్ చేయడంతో పాటు ప్రతిరోజు ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తే సొసైటీలో న్యూట్రల్ గా ఉండే వారిలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. టీటీడీపై కూడా విష ప్రచారం చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఇది రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. ఈ సమాచారం మొత్తం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వంలో కీలక నేతలకు ఈ సమాచారాన్ని కూడా అందించారు. ఏమీ జరగకుండానే విష ప్రచారం చేస్తున్న వారిని కనిపెట్టి వారి సంగతి తేల్చాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసిందే.